అమరావతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని. అయితే గడిచిన 5 సంవత్సరాలు ఈ అమరావతి ఊసు కూడా లేదు. దానికి గత ప్రభుత్వం పాలకులు ఏ విధంగా చూశారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చూసింది. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి కూడా ఏదో ఒక నిత్యం అభివృద్ధికి సంబంధించి అమరావతి ప్రతిరోజు వార్తలు నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం 70 మీటర్లతో ఒక ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా 150 మీటర్లు ఉండాల్సిందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అమరావతి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి, 150 మీటర్ల రోడ్డు వెడల్పుతో ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. అమరావతి ప్రతిరోజు ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధికి సంబంధించి ఈ ఇన్ని వేల కోట్ల పనులు మొదలయ్యాయి, కాంట్రాక్టర్లు ముందుకు వస్తుందని చెప్పేసి అభివృద్ధికి సంబంధించి ఒక సూచికగా మారబోతుందని చెప్పడానికి కళ్ళ ముందు కనపడుతుంది ఆ నిర్మాణాలు ఇవన్నీ కూడా. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రోడ్లు. ప్రస్తుతం రాజధాని నగరానికి రోడ్ల కనెక్టివిటీ ప్రాథమికంగా అవసరం. ఈ యొక్క రోడ్లకు సంబంధించి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో 70 మీటర్లతో ఈ యొక్క రోడ్డుని కొనసాగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక పంపింది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 150 మీటర్లు ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియపరచడంతో వాళ్ళు కూడా ఆమోదం చెప్పినట్టు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క 150 మీటర్ల రోడ్డు ద్వారా అమరావతికి అంటే ఖచ్చితంగా అంతే ఉండాల్సిన అవసరం ఏంటంటారు? ఈ రోడ్డు ద్వారా అమరావతికి జరగబోయే మేలు ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కూడా చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. 158 కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ నగరం చుట్టూ 150 మీటర్ల వెడల్పున అంటే సుమారుగా 500 అడుగుల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు జరిగింది. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగే ప్రతిపాదనలు ఆయన ద్వారానే కాన్సెప్టలైజ్ అయింది. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన రోజున కానీ రాజశేఖర రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేసిన రోజున కానీ హైదరాబాదు నగర విస్తృతితో చూసినప్పుడు అసలు ఇంత వెడల్పు రోడ్డు అవసరమా, సిటీ ఎక్కడుంది, ఈ రోడ్డు ఎక్కడ వస్తుంది, అసలు అంత దూరంలో ఈ రోడ్డు అవసరమా అని చెప్పని అన్నారు. కానీ ఆ రోజున సిటీ నుంచి డిఫరెంట్ పాయింట్స్ నుంచి రేడియల్ రోడ్స్ పేరిట ఆ ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్టింగ్ రోడ్స్ 100 అడుగుల రోడ్లు ఏర్పాటు జరిగిన తర్వాత ఒకసారి ఆ రోడ్డు ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు దాటి ఇంకా చాలా దూరం వరకు కూడా హైదరాబాద్ విస్తరించింది. ఇప్పుడు దీని నుంచి ఇంకా సుదూరంగా రీజనల్ రింగ్ రోడ్డు పేరిట ఇది ఆర్ఆర్ఆర్ పేరిట ఇంకొక రోడ్డు 350 కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రతిపాదిస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ అమరావతి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా వారు కొనసాగుతున్న రోజుల్లో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత అమరావతి నగరానికి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన తర్వాత ఆనాటి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయబడింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిపాదించింది 150 మీటర్ల విస్తీర్ణంతో 150 మీటర్ల వెడల్పుతోటి 189 కిలోమీటర్ల లెంత్ చుట్టూ ఉండే సరౌండింగ్ ఉండే విధంగా ప్రతిపాదించారు. అలా ప్రతిపాదించిన సందర్భంలో 150 మీటర్లు అని అంటే సుమారుగా 500 అడుగులు ఎలా అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉందో అంతటి స్థాయి వెడల్పుతోటి నిర్మాణం జరగాలనేది ఆ రోజు ప్రతిపాదన. అయితే ఇక్కడ ఒక సవరణ ఉంది దీంట్లో. ఆ రోజు ప్రతిపాదన ఏంటి అంటే రోడ్డు ఫార్మేషన్కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసేవాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ది. కానీ అది ప్రతిపాదన స్థితిలో ఉండగానే 2019 అంటే అప్పుడు అలైన్మెంట్ ఖరారు చేశారు, ల్యాండ్ మార్కింగ్ అవుతూ ఉంది, ఇంక ఎక్విజిషన్ ప్రాసెస్ బిగిన్ చేయలే. ఈలోగానే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంతో మొత్తం అమరావతినే ఆయన నిర్వీర్యం చేసిన నేపథ్యంలో ఇంకా అమరావతికి అటాచ్డ్గా ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రతిపాదనలు అన్నీ కూడా గాలిగిపోయినాయి. అమరావతికి కనెక్టింగ్ రోడ్లు, అమరావతికి కనెక్టింగ్ రైల్వే లైన్స్ అన్నీ కూడా కొండెక్కినాయి. అమరావతి కోసం ప్రతిపాదించబడ్డ ఐకానిక్ బ్రిడ్జిలు అన్ని ప్రతిపాదనలు అమరావతినే చంపేసిన తర్వాత ఇంకా అన్ని ప్రతిపాదనలు కొండెక్కినాయి. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకున్న తర్వాత ఇవాళ
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీతోటి కలిపి అధికార భాగస్వామ్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అయితే ఇక్కడ ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. లాభం ఏంటి? ఆ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ది. ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని రైతులకి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద డబ్బులు నష్టపరిహారం పే చేసి భూమి సేకరించిన తర్వాత రోడ్డు ఫార్మేషన్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే ఆ మెకానిజం స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ ఆ ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది లాభం. నష్టం ఏంటి? అప్పుడు ప్రతిపాదించబడ్డ 150 మీటర్ల స్థానంలో ఇప్పుడు 70 మీటర్లకు పరిమితం చేశారు. 70 మీటర్లకు పరిమితం అంటే మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? 6 లేన్ ఫార్మేషన్ అవుతుంది. ఇప్పుడు బెంగళూరులో ప్రతిపాదించబడ్డ ఔటర్ రింగ్ రోడ్డు 70 మీటర్లతోటే ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి అంతకన్నా పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి మాత్రం అవసరమేముంది. కాబట్టి 70 మీటర్లు చాలు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ భావన. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన దూరదృష్టి ఆలోచించినప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రాక్టికల్గా ఇవాళ 150 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కూడా చిన్నదిగానే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ట్రాఫిక్ పెరిగింది, నగర విస్తీర్ణం పెరిగింది, ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, ఇండివిజువల్ వాహనాలు పెరిగినాయి. ఆ నేపథ్యంలో ఆ రోజే కనుక అంత రోడ్డు ఫామ్ చేయకుండా ఉండున్నట్టయితే ఇవాళ ప్రజలు ఎంత అసౌకర్యం ఎదుర్కొనేవాళ్ళు కదా అనే భావన. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా 70 మీటర్లు ఏ స్థాయిలో కూడా సరిపోదు. పైగా ఏంటంటే ఇప్పుడు ప్రతిపాదించింది ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల వైపు అంటే అమరావతి నగరం వైపు మాత్రమే సర్వీస్ రోడ్డు ఉంటుంది. బయట వైపు సర్వీస్ రోడ్డు ఫార్మేషను ప్రతిపాదన ఈ 70 మీటర్ల రోడ్లో లేదు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి వారిని ఒప్పించి మరొకసారి 150 మీటర్ల స్థానంలో 140 మీటర్లకు అనుమతి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 140 మీటర్లకి అనుమతిస్తూ ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడ దీంట్లో ఈ 140 మీటర్లకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం అందే. దాంతో ఇప్పటికీ ఉన్న ఈ ప్రాజెక్ట్ కాస్టే 16,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది డబుల్ ది ఎక్స్టెంట్ పెరుగుతూ ఉంది. దాంతో ఏమవుద్ది? ఆటోమేటిక్గా 30,000 కోట్ల వరకు భారం పట్టడానికి ఆస్కారం ఉంది. లేదు అని అంటే కనీసంగా ఇంకొక 7,000-8,000 కోట్లైనా పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే దాని ద్వారా రాష్ట్రానికి అంతటి ఆస్తి సమకూరినట్టే, అంతటి పెట్టుబడి సమకూరినట్టే. అది సాధించగలగటం, కేంద్ర పెద్దలను ఒప్పించగలగటంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకున్న పరిణతి. ఆయన ఏం చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి? మనం ఈ రోజున్న ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు 6 లేన్ ప్రతిపాదిస్తూ ఉన్నారు. రేపటి రోజున నగర విస్తీర్ణం పెరిగితే అమరావతిలో ఇప్పుడు అక్కడ ఏం లేదు, కానీ వన్స్ అక్కడ సెటిల్మెంట్స్ పెరిగితే జనాభా రావటం, సంస్థలు గ్రౌండింగ్ అవటం, అక్కడ నగర విస్తీర్ణం పెరగటం మొదలైతే ఆల్రెడీ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, తెనాలి ఉంది, మంగళగిరి ఉంది, నందిగామ ఉంది, సత్తెనపల్లి లాంటి పట్టణాలన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటినీ కలుపుకుంటూ ఒక మహానగరంగా రూపాంతరం చెందడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆ రోజున 10 లైన్లకు విస్తరించాల్సి వస్తుంది. ఇవాళ మనం 70 మీటర్ల వరకు ఎక్వైర్ చేసి 6 లైన్లకి పరిమితం చేస్తే రేపటి రోజున విస్తరించాల్సి వస్తే ఒకసారి రోడ్ ఫార్మేషన్ జరిగిపోయిన తర్వాత అక్కడ ఒక గ్రోత్ కారిడార్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అని అంటే ఉండే డిఫికల్టీ ఆలోచించుకోండి మీరు. కాబట్టి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని లాంగ్ రన్ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే 50 సంవత్సరాలని 100 సంవత్సరాలు కూడా దృష్టిలో పెట్టుకొని రోడ్డు ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది తప్ప తాత్కాలికంగా ఇవాళ అవసరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా రోడ్డు ఫార్మేషన్ చేసినా అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పడం జరిగింది. అదే సందర్భంలో లోపల వైపును మాత్రమే కాకుండా బయట వైపు కూడా సర్వీస్ రోడ్డు అవసరం. ఎందుకంటే లోపల వైపు సర్వీస్ రోడ్డు ఉంటే ఓఆర్ఆర్లో నుంచి ఆ సర్వీస్ రోడ్లోకి దిగి అమరావతి నగరంలోకి వెళ్ళే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. కానీ ఈ ఓఆర్ఆర్కి బయట ఉన్న గ్రామాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి. వాళ్ళు ఓఆర్ఆర్లోకి వెళ్ళాలి అన్నా లేదు, సర్వీస్ రోడ్లో వాళ్ళు ప్రయాణించే హక్కు వాళ్ళకు కూడా ఉంది, రైట్ టు వే అంటారు. అంటే టోల్ ఛార్జ్ పే చేసి ఓఆర్ఆర్ సర్వీస్ని వినియోగించుకునే వాళ్ళు ఉంటారు, యూజర్ ఛార్జ్ పే చేసి.
యూజర్ ఛార్జ్ పే చేయకున్నా కూడా వాళ్ళకున్న హక్కు ప్రకారం వాళ్ళు ప్రయాణించడానికి కావాల్సిన ప్రొవిజన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి వాళ్ళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఉంటాయి. సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి తీరాలి. ఈ అంశాన్ని నచ్చజెప్పి నితిన్ గడ్కరీ గారిని, అలాగే రేపటి రోజున సబర్బన్ రైల్వే ట్రాక్ ఫార్మేషన్ చేయాలి అన్నా కూడా ల్యాండ్ అవసరం. ఇవాళ ల్యాండ్ ఎక్వైర్ చేసుకోకుండా ఓన్లీ ఆ హైవే వరకు పరిమితం అయితే రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం ఏం ప్రతిపాదిస్తూ ఉంది, మాది నేషనల్ హైవేస్ అథారిటీ ద్వారా మేము ఇంతవరకే ఏర్పాటు చేస్తాం, మీరు సబర్బన్ రైలు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మీరు రైల్వే వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మాకు సంబంధం లేదని చెప్పారు. కానీ మీకే సంబంధం అని చెప్పని గడ్కరీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న యాక్సెస్ దృష్ట్యా, భవిష్యత్ అవసరాల దృష్ట్యా, రేపటి రోజున పెరిగే నగర విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలకి సౌకర్యం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తెరిగి దాన్ని వాళ్ళకి నచ్చజెప్పి ఇవాళ 140 మీటర్లకు అనుమతి తీసుకురావడం జరిగింది. రెండు వైపులా సర్వీస్ రోడ్లకు అనుమతి తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్లో సబర్బన్ రైల్వే లైన్ ఫార్మేషన్కి అవసరమైన కూడా దానికి కావాల్సిన భూమి కేటాయింపు చేయడానికి కూడా ఒప్పించడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు జరిగిన తర్వాత అమరావతి నగర నిర్మాణ వేగం పుంజుకోవటమే కాదు, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అమరావతికి రైలు కనెక్టివిటీ మంజూరైంది, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మంజూరైంది, వివిధ సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఎలా అయితే 3 సంవత్సరాల్లో అమరావతి నగరానికి ఒక రూపు సంతరించుకునే విధంగా చేస్తామని చెప్తున్నారో ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్టుగానే మనం భావించాలి. అమరావతికి ఏర్పాటు కాబోతున్న ఈ 140 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక మణిహారంగా అమరావతి చరిత్రని, అమరావతి అభివృద్ధిని ద్విగుణీకృతం చేయడానికి సహకరిస్తుంది అనేది వాస్తవం. నిజంగా సార్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పట్ల చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని, అదేవిధంగా ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం అనుకున్న అంతర్గత విషయాల్ని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.